like a Hellcat. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవి టాక్స్. టుడే వీడియోలో ఎమ్మి టేస్టీ చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను. నా స్టైల్లో మీరు చికెన్ పకోడీని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ అంటారు. ఫస్ట్ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ సాల్ట్, అలాగే కారం, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అలాగే బియ్యపిండి, శనగపిండి, నెక్స్ట్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం చికెన్ పకోడీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ తీసుకోండి. మనం ఈ చికెన్ని మ్యాగ్నెట్ చేసుకుని పకోడీ చేసుకుంటాం. మ్యాగ్నెట్ చేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. మీరు కూడా మ్యాగ్నెట్ చేసి ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, అలాగే నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకుని, ఇవన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటే మన చికెన్ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మూత పెట్టేసుకుని రిఫ్రిజిరేటర్లో 5 to 6 అవర్స్ వరకు బాగా మ్యాగ్నెట్ చేసుకోండి. నేనైతే 5 అవర్స్ బాగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను. ముక్క అనేది బాగా సాఫ్ట్గా మ్యాగ్నెట్ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇవి వేసుకుని అన్నీ వేసుకున్న తర్వాత మన చికెన్ ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు ఫ్రై ఐటమ్స్ చేసినా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల కూడా బాగా కుక్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. వీటిని గరిటెతో బాగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. వీటిని ఒక 5 to 6 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన చికెన్ పకోడీ అనేది బాగా క్రిస్పీగా తయారవుతుంది. అలా ఉంటేనే మనకి చికెన్ పకోడీ అనేది టేస్టీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ చికెన్ కూడా మొత్తాన్ని ఇందులో వేసేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని పెట్టుకుందాం. ఈ చికెన్ పీసెస్ని కూడా లో ఫ్లేమ్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పెట్టుకోండి. బాగా అప్పుడే అన్నింటినీ కూడా ఒకే టేస్టీగా తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. వీటిని కూడా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకో. మన వేడి టేస్టీ యమ్మీ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇలా క్రిస్పీగా మీరు కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. ఈ రైనీ సీజన్లో ఇలా చికెన్ పకోడీస్ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అలానే మీరు కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. రైనీ సీజన్లో చికెన్ పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా రెడీ చేసేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తినేయచ్చు. చికెన్ బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. చూడండి, లోపల కూడా బాగా కుక్ అయిపోయింది. మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది కదా. చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.